నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే హెచ్యూకి సంబంధించి అయితే పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా లాఠీ చార్జీలు కావచ్చు, నిర్బంధాలు కావచ్చు, ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఆయన అడవి ఇది అదే అడవి అని చెప్తా ఉన్నారు. లేదు, ఇది మాకు సంబంధించి ఏదైతే ఎన్విరాన్మెంట్ మొత్తం దెబ్బతింది, ఇది 20% అయినా కాపాడండి అని చెప్పేసి కూడా అటు స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు మరియు పొలిటికల్ అనాలిసిస్ బక్క జర్సన్ గారు ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, హెచ్యూకి సంబంధించిన 400 ఎకరాల భూమి నిజంగా అది గవర్నమెంట్ దా లేకపోతే హెచ్యూకి సంబంధించిందా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాన్ని అది ఆయన దాన్ని స్వానిధ్యం చేసుకోవడం జరిగింది. ఆయన కాపాడే ప్రయత్నం చేసిండు. అది 100% హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిందే ఉంటది. గత ప్రభుత్వం చాలా స్థలాన్ని విక్రయించడం, వేలం పాట పెట్టడం మనం చూసినాం. నియోపోలిస్ అక్కడ ఏరియా మొత్తం కథం పట్టించాం. మిగిలి ఉన్న భూమి ఏంటంటే అది వాస్తవానికి యూనివర్సిటీలు అనేది 1000 ఎకరాలలో పెట్టింది. ఆ రోజులల్లో అది విశాలంగా ఉండాలి ఒకటి. రెండవది ఏంటంటే అక్కడ కొన్ని ఎక్స్పెరిమెంటల్ ప్లాంట్స్ కొన్ని పెడతా ఉంటారు, బయో ప్లాంట్స్ పెట్టి వాటిపైన వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దానికోసము ఎక్కడైనా యూనివర్సిటీలో ఆ విధంగా ఉండడం. తెలంగాణ ఏర్పడ్డాక దౌర్భాగ్యం ఏంటంటే భూములు అమ్మేకునే దుకాణం పెట్టింది. నడుస్తుంది. పోయిన కేసీఆర్ ప్రభుత్వం అదే దుకాణం పెట్టింది. మొత్తం భూములు అమ్ముడు, తెలంగాణ మొత్తం అప్లపాలు చేసుడు. ఆంధ్రోళ్ళు పోత 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఇచ్చిపోతే మొత్తం 7 లక్షల అప్పుతోని రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అప్పచెప్పారు. ఈయన ఇప్పుడు దాదాపుగా 2 లక్షల కోట్లకి ఈయన ఉరుకుతూనే ఉన్నాడు. వీళ్ళకు బిల్లులు పెద్ద బిల్లులు ఇచ్చేది, వీళ్ళకి ఎక్కడ కమిషన్లు వస్తే అటువంటి వాటికి పెట్టుబడి పెట్టేది. కాబట్టి ఈ రోజు భూములు అమ్ముకొని మళ్ళీ వాటిపైన దందాలు. ఇంతకుముందు మంత్రులు మామూలుగా వాళ్ళకి పర్సంటేజ్లు వచ్చేది, 1-2% వస్తుంది. కానీ ఈ రోజు పర్సంటేజ్ల పైన ఒక ఉద్యమం లెక్క చేపడుతుంది. డబ్బు ధనదాహం ఏ విధంగా పోయిందంటే ఈ రోజు పాలన పరంగా వచ్చే కమిషన్లు కాదు, అసలు పెద్ద ఎత్తున డబ్బు తిననికనే ప్రోగ్రాంలు పెట్టేటట్టుగా ఉన్నారు. అందులో ముందు వరుసలా మనము పొంగులేటిని చూడొచ్చు, ఈయన బట్టి విక్రమార్కని చూడొచ్చు, సీతక్కని చూడొచ్చు. కాబట్టి ఈ విధంగా ఉన్నది. తక్కిన శాఖలు మొత్తం ఆయన దగ్గర, ఆయన పెట్టుకున్న ప్రతి శాఖ, ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ప్రతి శాఖ అవినీతిమయం. ఎడ్యుకేషన్ కూడా ఆయన దగ్గర. కాబట్టి ఈ రోజు అక్కడ జింకలు లేవంట. ఒక ఎంపీ అంటాడు, మరి ఎంపీలను మల్లు రవి కాదు, మల్లు రవి అంటే ఇక చిల్లరగాడు, ఆయన గురించి మాట్లాడతాం. కానీ ఇంకో ఎంపీ అంటాడు అసలు అక్కడ జింకలే లేవు అని చెప్పేసి ఆయన అంటాడు. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. కాబట్టి డిలీట్ అయినట్టు. అయితే వాళ్ళు అంత తెగబడి మాట్లాడే పరిస్థితికి దిగజారిందంటే ఇక మనం ఏం మాట్లాడతాం. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇవాళ మనం అది 100% హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిందే. ఇది ఇప్పుడు జాతీయ ఉద్యమంగా మారింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరువు దక్కించుకోవాలంటే కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇంకా నష్టపోక ముందే దాన్ని వెంటనే వాళ్ళు ఇగో ఇది జింక, గాయపడ్డ జింకను జింక తీసుకోమంటగా రేవంత్ రెడ్డి ఏం చెప్తాను అంటే అసలు ఇందులో ఎట్లాంటి జంతువులు లేవు, ఈ సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ దే. కానీ వినిపిస్తా, అది కూడా వినిపిస్తా. కాదు ఒక ఎంపీ ఉంటాయి, నెమళ్ళు ఉండొచ్చు. ఆ నెమళ్ళు ఎందుకుంటాయి అంటే అక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది. మీరు కేబీఆర్ లో పోతే కూడా నెమళ్ళు ఉంటాయి. నా చేవెళ్ళలో నాకు ల్యాండ్ ఉంది, అందులో కూడా నెమళ్ళు తిరుగుతుంటాయి నా సొంత భూమిలో. కాబట్టి నేను ఏమంటున్నా అంటే సప్పుడు వినిపించి ఈ అబ్బాయి వ్యాపారం పాడుగా మొత్తం తట్టుకోలేకపోతున్నాం. రోజు రాత్రి మాకు కూడా పెట్టుకుంటే చికిత్స ఇక్కడ ఢిల్లీలో పట్టుకుంటే కూడా అయ్యే తప్పులు వస్తున్నాయి వాళ్ళు వేసిన దెబ్బకు. అట్లా అసలు అక్కడ లేవని చెప్పేసి ఇలా అంటారు. అంటే ఎంత దిగజారిపోయిందంటే వీళ్ళు రేవంత్ రెడ్డి దీనికోసము మూసి కూడా ఇల్లే అన్ని అబద్ధాలు చెప్పి అలా మనం వాడిని జింకలు మనం బాధాప్తా చూసినాం. చాలా జింకలు ఇళ్లలో జ్వరపడ్డాయి. కుక్కలు చంపేసి 2 ఒక్కలుగా చీల్చి చంపినారు ఒక జింక. అయినా చూసి కూడా మళ్ళీ ఇట్లాంటి జంతువులు లేవు. ప్లస్ అసలు ఇది అడవే కాదు, ఇది న్యాయ పోరాటం వల్ల 20 సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం వల్ల అడ్డగులుగా చెట్లు పెరిగిపోయి అడవిగా రూపాంతరం చెందింది అంతే తప్ప ఇది హెచ్సీ భూమి కాదు, గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఇతర మంత్రులు కూడా చెప్తున్నారు. అవును, అట్లుంటే ఆ స్థాయికి దిగజారిండ్రు.
పాలకులు వస్తే అదే వీళ్ళు ఇప్పుడు పరిపాలన లేనప్పుడు మరి రాహుల్ గాంధీ వచ్చి అక్కడ దీక్ష చేసింది. రాహుల్ గాంధీ చెప్పాను గాడి ఆయన తిరిగింది కదా యూనివర్సిటీలో, అవును. ఆ భూములా కాదా వాడి ఎవరి భూములు ఏందని చెప్తారు కదా. ఈ రోజు జాతీయ స్థాయిలో అన్ని యూనివర్సిటీలల్లో ఇది పెద్ద ఎత్తున ఇదైంది. ఈ రోజు లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీ గండిపడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో నడిచే పాదాలు కూడా ఈ రోజు కాళ్ళు లేపి చూపించే పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం దిక్కు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పర్సనల్ గా అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను తెలంగాణ. రియల్ ఎస్టేటే నడుస్తుంది, రియల్ ఎస్టేట్ దందా చేస్తాం. అంటే హైదరాబాద్ లో అడవులు ఉండద్దు, మొత్తం కాంక్రీట్ హబ్బేనా ఇది కానీ. హైదరాబాద్ లో అడవులు ఉండద్దు, అడవుల చెట్లు ఉండద్దు, చేమలు ఉండద్దు, మొత్తం అంటే జాగా కడితే బిల్డింగ్లు కట్టినీకేనా. ఇక ఆల్రెడీ కేబీఆర్ పార్క్ వన్కి ఇచ్చేసింది లీజ్ కు కొంచెం ముందు మంత్రి మాల్, అక్కడ కడితేనే ఉంది. కేబీఆర్ పార్కులు ఎందుకున్నాయి? పర్యావరణం కాపాడడానికి, మంచి గాలి అందేనికి. ఈరోజు దుర్మార్గ పాలన మొదలైపోయింది. 2014 పట్టిన తెలంగాణ దరిద్రం. తెలంగాణ ఏర్పడి మేధావులు అట్నే అదే విధిగా తయారైపోయినారు. మొత్తం పాలకులకు వత్తాసు పలికే విధంగా వాళ్ళు తయారైంది. వీళ్ళు కూడా అదే తిరిగి మోపోయింది. అంటే స్టూడెంట్స్ చెప్తున్న వాదన ఏంటంటే ఇప్పటికే గ్రీనరీ తగ్గిపోయింది హైదరాబాద్ లో. ఈ 20% ఉన్న హెచ్యూకి సంబంధించిన అడవిని కూడా నాశనం చేస్తే నెక్స్ట్ భావితరాలకు మరి ఆక్సిజన్ ఎలా నిజంగానే మొత్తం కలుషితం అయిపోతుందో, నెక్స్ట్ మరొక ఢిల్లీ కాబోతా ఉందా వాతావరణ విషయానికి వస్తే అని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? 100% కాంక్రీట్ హబ్ అయిపోయింది. ఇప్పుడు ఏ రోజు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టడానికి 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు మరో మయన్మార్ తయారైపోతుంది, భూకంపాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నదాన్నైనా ఇది చేసుకొని ముందు మీరు ఇది చేసుకోవాలి. ఏది ఇంకా స్థితిని పెంచుకోండి అవసరం అయితే ఇంకా ముందుకు పోయి. కానీ దీన్ని ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా ఉండదు. అది హైదరాబాద్ సెంటర్ ని సంబంధించింది. పోరాటం అనేది ఈ రోజు జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఆల్రెడీ ముట్టకాయలు పడ్డాయి, పండుకున్న గాడిదని లేపి దండించుకున్నట్టుగా మీ కథలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మీరు దీన్ని ఇంకా పార్టీ నష్టపోక ముందు ప్రభుత్వానికి ఇంకా చెడ్డ పేరు, దీని మీద మీరు ఉపసంహరించుకుంటే మేలు. లేకుంటే మీకు విద్యార్థి లోకం కాదు, ఈ రోజు పౌర సమాజం అంతా కూడా తిరగబడే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే కొన్ని గుంటనక్కలు చేరి స్టూడెంట్స్ ని కావాలనే ఇట్లా మ్యానిపులేట్ చేసి ఇట్లా ఉద్యమాలు చేపిస్తా ఉంది. గవర్నమెంట్ భూమి అని చెప్పి ఇతర పార్టీలకు కూడా తెలుసు, కావాలనే మా పైన మమ్మల్ని గద్ద దింపే ప్రయత్నంలో భాగంగా ఇట్లా చేస్తా ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అదే ప్రభుత్వ భూమి అంటే అమ్ముకుంటారా? సరే ప్రభుత్వ భూమి అందాం, అమ్ముకుంటారా? అమ్మనికి అనేక భూములు అనేది ఉన్నది. సరే ఏది ఉన్నా కానీ ప్రభుత్వ ఈ భూమి కాదు, అసలు ఏ భూమి అమ్మద్దు, అది దరిద్రం. అది ఇప్పటికీ చాలా అమ్మకాలు జరిగిపోయినాయి. ఈ రోజు ప్రభుత్వ భూములు అంటే ఈ రోజు అడవిలో చెట్లు చేమలు ఉండే పరిస్థితి ఈ రోజు ఉండాలి. కానీ కంప్లీట్ గా మేము అమ్మకానికే పెడతాం, దానిపైన పెద్ద పెద్ద బిల్డింగ్లే కడతాం అని అంటే గత ప్రభుత్వం అవే చేసింది, మీరు ఇదే చేస్తుంది. కాబట్టి ఇది తెలంగాణ ఏర్పడంగా చెప్తున్నా కదా, ప్రభుత్వాలు ఏ వచ్చినా కానీ తీరు మార్చలేదు, అదే తిరగబోతా ఉంది. సిండికేట్ ఇందులో అందరు వాటాలు ఉంటాయి. ఏ పార్టీ వాడు మాట్లాడు, అన్ని బీజేపీకి ఉంటుంది, బీఆర్ఎస్కి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, ఎంఐఎంకి ఉంటుంది. అన్ని పార్టీలకు ఎవరి పార్టీలో వాని వాటాలు పోతాయి, మేధావుల వాటాలు మేధావులో పోతాయి. కాబట్టి దీనిపైన పెద్దగా మాట్లాడే పరిస్థితి ఉంది. కానీ ఒరిజినల్ గా మాత్రం ఇది మాత్రం జాతీయ స్థాయిది. అగ్రికల్చర్ యూనివర్సిటీ అప్పుడే లేచేది ఉండే గట్టిగా, ఎందుకో లేవలే. కానీ దీని మీద మాత్రం నేషనల్ వైడ్ ఉద్యమం అయిపోయింది ఇప్పుడు అది. కాబట్టి రేవంత్ రెడ్డి అనేటోడు రేపు నువ్వు చూడు, రేపు ఆపోజిషన్ లో పోతే మళ్ళీ ఈయననే అంటాడు తప్పైందని చెప్పి మళ్ళీ కొట్టాడతారు. కాబట్టి పాలక పక్షంగా ఉన్నప్పుడు ఒక తీరుగా వ్యవహరిస్తారు, అపోజిషన్ ఉన్నప్పుడు ఒక తీరుగా వ్యవహరిస్తారు. ఈ భూములు అమ్మకం అనేది పూర్తి తక్షణ విరమించుకోవాలి. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక హస్తాలు ఉంటేనే అది కొంచెం సురక్షితంగా ఉంటది. అవసరమైతే మీరు ఇంత నిధులు ఇవ్వండి, ఇచ్చి దాన్ని డెవలప్ చేసే ఆలోచన చేయండి. కానీ అమ్ముకునే ఆలోచన మాత్రం ప్రభుత్వం తక్షణ విరమించుకోవాలి. లేకుంటే ఇది ప్రభుత్వం కూలిపోయే పరిస్థితికి. ఎందుకంటే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా మంది ఒక చెంచా మంత్రులు ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది వస్తారు. కానీ 90% మాత్రం మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తారు. అదే మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉన్న వ్యక్తులు హెచ్యూని తరలిస్తామని చెప్తా ఉన్నారు. అక్కడ నుంచి నిజంగానే సాధ్యమవుతుంటారు? కాని పనులు బ్రదర్, ఇక కళ్ళు మూసుకొని పోయి మళ్ళీ అధికారంకి వచ్చేది లేదు చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇటువంటి చేష్టలు చేసుకుంటూ పోతే మళ్ళీ ఒక 15-20 ఏళ్ల దాకా వీళ్లకు రాదు. వచ్చే రోజులు అసలు మన అధికారం అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటది. కొత్త పార్టీ పుట్టుకొని వస్తే ఒట్టిగా ఏళ్ల పైన గెలిచే పరిస్థితికి వస్తుంది. ఏ పార్టీని నమ్మే ఇప్పుడు మెయిన్ పార్టీ ఎవరు కూడా మనమే పరిస్థితి. మొత్తం దొంగలే మోపాయి. మంత్రుల స్టేట్మెంట్ చాలా చిల్లరగా ఉంటున్నాయి బ్రదర్, చాలా చిల్లరగా. అంటే దిగజారిపోయిన అధికారంకి వచ్చినాక ఇక మాకు మళ్ళా దొరుకుతుందో లేనట్టుగా. ఏది నెల రోజులు అన్నం తిన రోజు దొరుకుతున్నా ఒకటిసారి దొరకదు, ఎట్లా తింటారు? కుక్కల కంటే అద్మానంగా తింటారు. అవి అట్లా మోపోయింది వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తే అసహ్యం అనిపిస్తుంది. మనం ఎంత కొట్లాడితే అధికారం. గత 10 ఏళ్ళు కూడా వీళ్ళు కొట్లాడి పీకి కట్టగట్టింది లేదు. గత ప్రభుత్వంతో కూడా వీళ్ళు కుమ్మక్క అయింది.
ఇప్పుడు కూడా అందుకనే వాళ్ళు పెద్ద మాట్లాడతలేదు కదా, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమైనా కొట్లాడుతుంటారు. ఈరోజు విద్యార్థులు చేస్తున్న ఉద్యమం, విద్యార్థులు ఆ భూమిని కాపాడుకుంటారు. మీరు ఏం చేయలేరు, మీరు అనుకుంటారు చదువుని చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే చదువు చేసి ఫోర్త్ ఎస్టేట్ గా మారబోతా ఉన్నాం మేము హైదరాబాద్ అని చెప్తారు. సిగ్గుండాలి కొంచెం అన్న. మల్లురావు అని కూడా సిగ్గు శరం లేదు, ఎంపీలు వీళ్ళు ఎంపీలు అబ్బా వీళ్ళు. అందుకనే దాదాపు 5-6 తాళ్ళలో కొట్టిండు వీళ్ళని, ముద్దగించినారు. 2005 తర్వాత 2005, 6 చర్చలలో ఎన్నిక తర్వాత 20 ఏళ్ళు మూల వండ పెట్టిండు. ఎన్నిసార్లు టికెట్లు తెచ్చుకున్నాం. ఈసారి ఏదో అదృష్టం కొద్దీ గెలిచినప్పుడు మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మళ్ళీ 10 ఏళ్ళు మన అధికారంలో ఉండేటట్టుగా మీ పాలన ఉండాలి, కానీ మా కోటేస్తావా అన్నట్టు తిరిగి ఉంటే గిట్నే ఉంటది. 100% హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ భ్రష్టు పట్టే పరిస్థితులలో ఉంది. ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని మాత్రం వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకుంటే మీరు ఇండ్లు కొట్టే పార్టీ, భూములు గుంజుకునే పార్టీ, యూనివర్సిటీల భూములు కూడా వదలని పార్టీ అని చెప్పేసి జాతీయ స్థాయిలో ప్రచారం మొదలవుతుంది. మీ కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ స్థాయిలో నష్టపోయే పరిస్థితి ఉంది. అంటే దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతా ఉంది. 10వ తారీఖున అయితే ఏదో ఒకటి తెలబోతా ఉంది. అటు స్టూడెంట్ వైపు న్యాయం, ఇటు గవర్నమెంట్ వైపు న్యాయం. నిజంగానే గవర్నమెంట్ వైపు న్యాయం జరిగి స్టూడెంట్ కి అన్యాయం జరిగితే నెక్స్ట్ స్టూడెంట్ తరపున ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతోంది మరి ఫ్యూచర్ లో? మురదార సెంట్రల్ యూనివర్సిటీ, జాతీయ స్థాయిలో అన్ని యూనివర్సిటీలో ఉద్యమాలు నడుస్తాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ఆకాష్ బెనర్జీ అసంటోళ్ళు, రాటే అసంటోళ్ళు ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా తయారయ్యారు. కాబట్టి విద్యార్థుల నష్టం కాదు, కాంగ్రెస్ పార్టీ మాత్రం నేషనల్ వైడ్ గా పెద్ద ఎత్తున దెబ్బతింటది. విద్యార్థుల ఉద్యమం కొనసాగుతుంది, అదేం ఆగదు, అది గట్టిగానే ఉంటది. మీరు అది ఎట్లన్నా మేము మా అధికారం పోయే లోపు ఈ భూమిని అమ్ముకోవాలని చెప్పి మీకు అంకణ బద్దులు అయితే నెక్స్ట్ వీళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు 44వ స్థానంలో ఉన్నంటారు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నేను అందుకనే ఓ సంవత్సరం కిందనే నేను ఆ రిపోర్ట్ చూస్తే నేను ఈసారి కొడంగల్కి వెళ్ళి పోటీ చేస్తా అని చెప్పింది. అందుకనే కాబట్టి 44 స్టేట్ లో ఉంటే ఈ రోజు రాష్ట్రంలో 7 నిలబడ్డ గెలవలేని పరిస్థితులలో ముఖ్యమంత్రి ప్రోగ్రెస్ రిపోర్ట్ పడిపోయింది. కాబట్టి అసోటోని ముఖ్యమంత్రిగా ఇంకా కొనసాగించడమే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తున్నటువంటి పెద్ద తప్పిదం. జనం అనుకుంటారు ఇక్కడ అమ్మి పైసలు పంపుకుంటుండ్రు, పైసల కోసం చేస్తుండ్రు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ 100% ఇది ఏదైతే చేస్తుండ్రో అది దుర్మార్గమైన ఆలోచన, దీన్ని ఉపసంహరించుకోవాలి.